ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాలభైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగము అంటారు. ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, దా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒక 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, వాక్కు సమస్యలు, కుటుంబంలో విరోధాలు, అన్నిటికన్నా మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది, కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వారికి కావాలి, మీ ఆదాయం వారికి కావాలి, కానీ మీ యొక్క ఆనందం కానీ, మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ యొక్క యోగక్షేమాలు ఎవరికి అవసరం లేదు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అందరి గురించి ఆలోచన చేస్తారు, కానీ మీ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ రాహు బంధువులు, మిత్రులు, సన్నిహితులు, ఉద్యోగస్తులు, పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, నైబర్సు, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి కారణం చేత మీ ముందర ఒక మాట, మీ పక్కన ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు క్లుప్తంగా రహస్యాలను మెయింటైన్ చేయడం, అందరికీ చెప్పుకోవడం వలన బరువు తగ్గుతుందేమో, కానీ భారం మీ మాటల ద్వారా రాబోయే కాలంలో మిమ్మల్ని అంచనా వేసే పరిస్థితి ఎదుటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలో ఉండగా కుజుడు సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పొంచి ఉండినను నూతనమైన వాహనాలు, గృహాలు, వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలరు. ఈ గురుమంగళ యోగం కారణం వలన మీ భక్తి, మీ ఆధ్యాత్మికత, మీ సత్ప్రవర్తన, మీ దానము, ధర్మము, పూజా విధానమే మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుందని చెప్పి
గమనించగలగాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగకరం వల్ల ప్రభుత్వ అధికారులు మీకు సహకరించడం, మీకు బ్యాంక్ లోన్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, మీకు విదేశాలకు వెళ్ళాలి అనే అవకాశం రావడము, ఇంట్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా మనోధైర్యంతో విజయాన్ని సాధింపచేసి అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, పత్రికల్లో జర్నలిజం రంగంలో ఉండిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.